రంజాన్ స్పెషల్ హలీం వచ్చేసి స్పెషల్లీ నేనైతే వాళ్ళ హలీం 20 years నుండి తింటున్నాను. వందల కిలోల మటన్, ఈ కట్టెల పొయ్యిలో వండుతారు. మొత్తం గుట్టలు అయిపోయింది. స్పెషల్ హలీం. एक मिनट హలీం అంత బిజీ ఉంటుంది ఇక్కడ. ఆల్ సైజెస్ అండ్ ఆల్ షేప్స్ అన్న. यारो अभी रोजा खत्म करके सब लोग इधर ही चाहते चिकन 65 हलीम. सुबह से रोजा में रह के आओ, आगे गपागप खाओ. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రావెల్ బాస్ ఏజే. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ లో మన ఫస్ట్ బ్లాగ్ చేయబోతున్నాము ఆన్ అవర్ ఛానల్. అండ్ అది కూడా నా ఫేవరెట్ హలీం, మన రంజాన్ స్పెషల్ హలీం వచ్చేసి ఇక్కడ 555 కెఫే వాళ్ళది. అమేజింగ్ ఉంటుంది. స్పెషల్లీ నేనైతే వాళ్ళ హలీం 20 years నుండి తింటున్నాను. సో నేను లిటరలీ వాళ్ళని రిక్వెస్ట్ చేసేసి వాళ్ళ మేకింగ్ ప్రాసెస్ అంతా షూట్ చేస్తానని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ దే ఆల్సో యాక్సెప్టెడ్ బికాస్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ 20 years నుంచి తింటున్నా కాబట్టి మీరు చూసుకోవచ్చు. దేర్ సెటప్ ఈజ్ హ్యూజ్. అసలు ఇక్కడ ఫ్లేవర్ చూస్తుంటేనే అసలు ఎప్పుడు తింటాను అన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ద వే దే ఆర్ వర్కింగ్, దేర్ సెటప్ ఈజ్ అమేజింగ్. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా ఇవన్నీ హండీసే అనమాట. వందల కిలోల మటన్, గార్లిక్, అసలు యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అండ్ సో మన షో స్టార్ట్ చేసేద్దాము. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ హౌ ద కుకింగ్ ప్రాసెస్ ఈస్ డన్. చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ హండీలు బట్టీలు రెడీగా ఉన్నాయి. అండ్ కొద్దిసేపు తర్వాత అక్కడ గోటా కొడుతూనే ఉంటారు వీళ్ళు. అండ్ కొన్ని హండీలో మాత్రం వీళ్ళ మటన్ కూడా అంతా రెడీ అవుతుంది. సో లెట్స్ చెక్అవుట్. మనం కంప్లీట్గా వీళ్ళ మేకింగ్ ప్రాసెస్ అంతా చూసేద్దాము. లెట్స్ గో. మీరు చూస్తున్న ఈ హండీలు మొత్తము ఫస్ట్ ద మెయిన్ ప్రాసెస్ అనమాట. ఈ హండీల్లోనే మటన్ కంప్లీట్గా బాయిల్ చేస్తారు. మటన్ విత్ స్పైసెస్. ఆ మటన్ లో ఆ చిల్లీ, వాళ్ళ సీక్రెట్ ఫ్లేవర్స్, వాళ్ళ స్పైసెస్ అన్ని ఈ హండీలు వేసి ఆ చార్కోల్ తో దీన్ని కంప్లీట్ గా మరగ్లాగా ఫుల్ బాయిల్ చేసిన తర్వాత ఈ మటన్ పీసెస్ తీసుకెళ్లి ఆ హండీలు వేస్తారు. ఆ హండీలో హలీం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ హండీలో వాళ్ళు కంప్లీట్ గా అన్ని మిక్స్ ఆఫ్ దాల్ వేస్తారు అనమాట. లెంటిల్స్, ఆ పప్పు ఈ పప్పు వేసేసి పర్ఫెక్ట్ గా బాయిల్ చేస్తారు. బాయిల్ చేసిందంతా మళ్ళీ అది వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని దే మేక్ ఇట్ అ ఫైన్ పేస్ట్ చేసి హలీం మొత్తము ఆ గోటా కొట్టిన తర్వాత దే యాడ్ దట్ పేస్ట్. సో ఎవ్రీ ప్రాసెస్, ఎవ్రీ మేకింగ్ ఇక్కడ కంప్లీట్ ట్రెడిషనల్ గానే కుక్ చేస్తారనమాట. ఇక్కడ కూడా చూడండి మీరు, కింద మొత్తము కట్టెల పొయ్యి అంటే అన్ని వుడెన్ చెక్కలు, ఆ స్టిక్స్ అన్ని వేసేసి, ఎందుకంటే అది కూడా పెక్యులియర్ గా వాళ్ళు స్పెసిఫిక్ గా ఉంటాయి, ఈ చెట్టుదే వేస్తాము అని. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం. అస్సలు ఈ వేడి తట్టుకోవడం కష్టం. ఇదంతా కూడా చూడండి మొత్తం గుట్టలు అయిపోయింది. చార్కోల్, కంప్లీట్లీ కుక్డ్ అండర్ చార్కోల్ ప్రాసెస్. వీళ్ళు గ్యాస్ కానీ ఏమీ యూజ్ చేయరు. ఈ హలీం ఇంత టేస్ట్ ఉండడానికి ద మెయిన్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్, ద రీజన్ అని కూడా చెప్పాలనంటే ఈ కట్టెల వల్ల. దీన్ని బేసిక్గా ఏంటంటే ఈ కట్టెల పొయ్యిలో వండుతారు. సో దీని నుంచి వచ్చే ఆ స్మోకీ ఫ్లేవర్ అండ్ ఆ చార్కోల్ ఫ్లేవర్ వల్లనే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. టామరిన్ ట్రీ ఉంటది కదా, ఆ టామరిన్ ట్రీకి సంబంధించిన కట్టెలు. సో వీటితోని వీళ్ళు కంప్లీట్ గా దీన్ని చార్కోల్ చేస్తారు. చార్కోల్ చేసి అప్పుడు ఆ చార్కోల్ ని ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ బట్టీలు ఉన్నాయి కదా, ఈ బట్టీలు ఓపెన్ చేసేసి ఈ బట్టీల లోపల అంతా చార్కోల్ వేసి, ఇది చాలా వేడిగా ఉంది, మీరు చూసుకుంటే ఫుల్ వేడిగా ఉంటది అనమాట. ఇది ఆ కంటిన్యూస్ ఆ ప్రాసెస్, అందులో నుంచి ఆ చార్కోల్ నుంచి వచ్చే ఆ స్మోకీ ఫ్లేవర్, ఆ వేడి అంతా ఆ బట్టిని ఆల్వేస్ కుకింగ్ ప్రాసెస్ లోనే మెయింటైన్ చేస్తుంటది అనమాట. నాన్ స్టాప్ వాళ్ళు ఇట్లా గోటా కొడుతూ ఉంటారు. చూసుకోవచ్చు మీరు, నాన్ స్టాప్ ఆల్మోస్ట్ ఒక 1 to 2 hours ఇది కొట్టిన తర్వాతనే ఫైనల్ అవుతుంది.
సో ఇట్లా బట్టి ఓపెన్ చేసినప్పటి నుంచి ఎన్ని గంటలు నడుస్తుంటది ఇట్లా బట్టి? 4 గంటలు నడుస్తుంది. 4-5 గంటలు నడుస్తుంది. మళ్ళా 4 గంటల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ తీసి నీళ్ళు కొట్టి దమ్మిస్తాం. ఓకే, సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది నాన్ స్టాప్ 24 hours నడుస్తూనే ఉంటుంది. అప్పుడే ఈ హీట్ కన్సిస్టెన్సీ అనేది వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు అనమాట. దీన్ని గోటా అంటారు, గోటా. సో దీంట్లో మీట్ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత దీన్ని గోటా కొడతారు వీళ్ళు ఇట్లా. ఆల్మోస్ట్ 1 hour ప్లస్ కొడుతుంటారు కంటిన్యూస్ గా టు గెట్ దట్ యునో దట్ క్రీమీ టెక్స్చర్, ఆ హలీం టెక్స్చర్ రావడానికి. సో దిస్ ఈస్ దేర్ మెయిన్ ప్రాసెస్ అన్నమాట. సో ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఎనర్జీయే కాదు, వీళ్ళందరూ పాపం ఇక్కడ నిలబడి చేస్తుంటారు. కింద ఆల్రెడీ మంట నడుస్తూనే ఉంటుంది, కింద ఫుల్ ఆఫ్ చార్కోల్ ఉంటుంది కింద. అండ్ ఆ హీట్ కూడా సస్టైన్ అయి చేయడం అనేది చాలా కష్టం. ఇంత కష్టం ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టే ఈ హలీం అనేది ఇంత ఫేమస్ అండ్ ఇంత టేస్టీ. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు వీళ్ళు పల్సెస్ అన్ని మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో కలుపుతారు అనమాట. సీ ద క్వాంటిటీస్, వాళ్ళు ఎంత హ్యూజ్ క్వాంటిటీస్ మిక్స్ చేస్తున్నారు. వావ్, ఘీ ఇది ఎంత ప్యూర్ అంటే యూ కెన్ ఫీల్ ద స్మెల్ టిల్ హియర్. దిస్ ఈస్ ద రీజన్, ఈ సీక్రెట్ అదే, దీని సీక్రెట్ అన్నమాట ఇంత టేస్ట్ ఉండడానికి. చూడండి వాళ్ళు ఘీ ఎట్లా వేస్తున్నారో అసలు. సో ఇప్పుడైతే ఇంకా గరం గరం వేడి హలీం రెడీ. ఇప్పుడు ఈ అన్ని హాట్ బాక్సెస్లలో వీళ్ళు మంచి గీ వేసేసి హాట్ బాక్సెస్లలో వీళ్ళు కెఫేకి, రెస్టారెంట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. అక్కడ కూడా వాళ్ళు వేడి బట్టీలో పెట్టి హాట్గా సర్వ్ చేస్తారు. ఇప్పుడైతే మీరు చూసుకున్నారు కదా ద ట్రెడిషనల్ వే ఆఫ్ హౌ హలీం ఈస్ కుక్డ్. సో ఇట్లాంటి పెద్ద ప్లేస్ తీసుకొని, ఎందుకంటే దే నీడ్ అ లాట్ ఆఫ్ హ్యూజ్ స్పేస్ సో దట్ ఆ స్మోక్ అంతా వెళ్ళడానికి అదంతా. సో వీళ్ళ కిచెన్ సపరేట్ ఉంటుంది, వీళ్ళ మెయిన్ సర్వింగ్ రెస్టారెంట్ సపరేట్ ఉంటుంది. సో ఇక్కడ మనం కుకింగ్ ప్రాసెస్ చూసినాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ కెఫేకి వెళ్ళిపోయి 555 కెఫే వెళ్ళి అక్కడ హలీం టేస్ట్ చేసేద్దాము. నాకైతే మస్తు ఆకలి అవుతుంది. సో లెట్స్ గో అండ్ టేస్ట్ దేర్ హలీం ఇన్ 555 కెఫే. లెట్స్ గో. So let's meet at 555 Cafe. See you. సో రీచ్ అయిపోయినాము మనం 555 కెఫే. 555 కెఫే ఇదే. ఈయననే శివ. ఈయన నాకు ఆల్మోస్ట్ 20 years నుంచి సర్వ్ చేస్తాడు ఇక్కడ. ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ వస్తే ఏంటంటే మొత్తం ఈ రోడ్ మీదనే పార్కింగ్ చేసుకోవచ్చు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ పార్క్ అయి ఉంటాయి, కార్లనే సర్వ్ చేస్తారు. ఇట్లా కంప్లీట్ పార్కింగ్ ఉంటుంది. సో వెళ్ళిపోయి మనం టేస్ట్ చేద్దాం.
ఇదే 555 కెఫే. ఇది బేసిక్ గా యాక్చువల్లీ కెఫే అంటే ఇరానీ చాయ్, సమోసా అది అమ్మే కెఫే అన్నమాట. కానీ హలీం టైంలో మాత్రమే, ఓన్లీ రంజాన్ టైంలో వీళ్ళు హలీం స్టార్ట్ చేస్తారు. చూసుకోవచ్చు కంప్లీట్ గా ఎంత ఫెస్టివ్ సీజన్ ఉందో ఇక్కడ కంప్లీట్ గా. ఇది డెలివరీ పార్ట్నర్స్, జొమాటో, స్విగ్గీ వాళ్ళది. చూసుకోండి ఎంటీ ఉంది. ఇట్లా కంప్లీట్ గా బాక్సులు నింపి పంపిస్తారు. సో ఇప్పుడు ఇది కూడా ఫుల్ అయిపోతుంది, మీకు ఫటాఫట్ ప్యాక్ చేసేసి ఫుల్ చేసేస్తారు. చూసుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ద మోస్ట్ ఫేమస్ ఏంటంటే ఇది చికెన్ 65 స్పెషల్ హలీం. ఏక్ మినిట్ హలీం అంత బిజీ ఉంటుంది ఇక్కడ. చూసుకోండి, ఇది ఫ్యామిలీ ప్యాక్ 555 ఫ్యామిలీ ప్యాక్ కూడా మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. కెఫే 555. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు అవైలబుల్ ఇన్ ఆల్ సైజెస్ అండ్ ఆల్ షేప్స్ అన్నట్టు. ఇదైతే లిటరలీ బకెట్ లానే ఉంది. సో మీకు ఏ క్వాంటిటీ కావాలంటే ఆ క్వాంటిటీ. ట్రస్ట్ మీ గైస్, దిస్ విల్ టేస్ట్ అమేజింగ్. ఇప్పుడు నేను హలీం విత్ చికెన్ 65 ఆర్డర్ చేస్తాను, చూపిస్తాను మీకు ఎట్లుంటుందో. కంప్లీట్ గా ఇన్నర్ సెక్షన్ అన్నమాట. లోపల కూర్చొని కూడా తినొచ్చు మీరు ఫ్యామిలీతో. సో చూసిరు కదా లోపల ఎంత రష్ ఉందో. లోపల కూడా సిట్టింగ్ సెక్షన్ ఉంటది, కానీ నేను ఎప్పుడు కార్ దగ్గరే ఉంది, కార్లోనే కూర్చొని తింటా, కార్లోనే ఆర్డర్ ఇస్తా. సో మా శివకి అయితే ఆర్డర్ ఇచ్చేస్తున్నప్పుడు, శివ ఎగ్ స్పెషల్ చికెన్ 65 తీసుకొచ్చేసి డైట్ కోక్ బిల్లాలో. సో చికెన్ 65 డైట్ కోక్ అయితే ఆర్డర్ ఇచ్చిన, వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తా టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. యారో అబ్బి రోజా ఖతం కర్కే సబ్ లోగ్ ఇదరి చాతే. సో మనం రోజా లేదు ఈరోజు, అంటే ఆల్మోస్ట్ నేను కూడా రోజానే ఉన్నా. పొద్దున్న నుంచి ఏం తినలేదు, హలీం తిన్నాం, క్యాలరీ డెఫిషిట్లు ఉండొచ్చు అని. చూసుకోండి మన హలీం అయితే వచ్చేసింది. దిస్ ఈజ్ చికెన్ 65 హలీం. జనరల్గా మనకు ఓన్లీ హలీం ఉంటుంది, కానీ వీళ్ళ చికెన్ 65 అమేజింగ్. నేను మాట్లాడలేకపోతున్నా, మై మౌత్ ఈజ్ వాటరింగ్. సో శివ డైట్ కోక్ నెల. సో లెమన్ స్క్వీజ్ చేసుకొని, ఐ కాంట్ వెయిట్. జస్ట్ లుక్ ఎట్ ద ఘీ, ద రిచ్ టెక్స్చర్. ఐ థింక్ ఈ హలీం మనం ఉన్నప్పుడే తయారు చేసిరు అక్కడ. చూడండి చికెన్ 65 పెట్టుకొని, అనకండి మంచి గీ వేసుకొని తినేటప్పుడు తినేసేయాలి, డైట్ చేసేటప్పుడు డైట్ చేయాలి. చూడండి అసలు లుక్ అట్ ద స్పైసెస్, ద మీట్, చికెన్ 65. ఓ మై గాడ్. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఈ హలీంలో స్పైస్, చిల్లీ కూడా కనిపిస్తుంది. టేస్ట్ అమేజింగ్. ఐ ఏట్ ఇన్ ఆల్ ది ప్లేసెస్, కానీ నాకు ది బెస్ట్ ఈజ్ 555 కెఫే. హైదరాబాద్లో ఒకటి ఏంటంటే బిర్యానీ కానీ హలీం కానీ ఇట్స్ ఇన్కంప్లీట్ వితౌట్ కోక్ ఆర్ థమ్స్అప్. అందుకోసమే ఎగ్ బైట్ హలీం, ఎగ్ బైట్. ఐఎమ్ గ్లాడ్ రంజాన్ కమ్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్. లేకపోతే నేను రోజు హలీం తినేటోని, ఇట్లుండేటోనిగా బేసిక్గా. ఇంకొక బోనస్ టిప్, ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లనో కడుపు ఫుల్ అయిపోతుంది, కానీ దాని తర్వాత వీళ్ళది మట్కా లస్సీ ఉంటుంది కెఫే 555 వాళ్ళది. ట్రై చేయండి, ట్రస్ట్ మీ. చూపిస్తాను చూడండి మీరు. ఇట్స్ బ్లడీ అమేజింగ్. అండ్ లుక్ ఎట్ ద టెక్స్చర్.
ఇద్దాము అసలు బా దీంట్లో మలై కానీ ఆ టెక్స్చర్ ఎంత బాగుందంటే सुबह से रोजा में रह के आओ आगे गपागप खाओ చాలా బాగుంది అన్ఫర్గెటబుల్ టేస్ట్ ఈ రంజాన్తో అడ్వాంటేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ మై ఫ్రెండ్స్ నేను కూడా ఫాస్టింగ్లోనే ఉంటాను మోస్ట్లీ ఎందుకంటే ఐ ఫాస్ట్ మోస్ట్ ఆఫ్ ద డే దెన్ ఐ కమ్ అండ్ ఈట్ హలీమ్ ద టేస్ట్ ఈస్ డిఫరెంట్ వెన్ యూఆర్ హంగ్రీ వావ్ ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ కుమ్మేసిన మీకు ఈ ఎపిసోడ్ నచ్చుంటుందని అనుకుంటున్నా मजा आया होगा तो रमजान के टाइम में हलीम खाना है तो सीधा आ जाओ 555 कैफे 555 సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ఒక లైక్ కొట్టేసేయండి మీరు కమెంట్ కూడా చేయండి అండ్ స్పెషల్గా సబ్స్క్రైబ్ చేయండి ట్రావెల్ బాస్ ఏజేకి సో దట్ ఇట్లాంటి వీడియోలు ఇంకా మస్తు చేస్తా సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ట్రావెల్ బాస్ ఏజే సీ యూ సూన్